ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యం ధ్యానించుటకు నేర్చుకునేటకు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు. పోయిన కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసయ్య చెప్పుతూ వచ్చిన కొన్ని ఉపమానముల గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. అందులో మనం ప్రాధాన్యతగా పోయిన రోజు మనం చూచినది మంచి దాసుడు చెడ్డ దాసుడి గురించి బైబిల్ గ్రంథంలో నుంచి చూడడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి మత్తాయి సువార్తల యొక్క పుస్తకం 25వ అధ్యాయములో 31వ వచనం నుంచి దాని 46వ వచనం వరకు చదివినప్పుడు యేసయ్య అక్కడ చెప్పిన ఒక ఉపమానం గురించి మనం చూడొచ్చు. అక్కడ యేసయ్య చెప్పుచున్న ఒక ఉపమానములో గొర్రె గురించి మేక గురించి చెప్పబడిన కొన్ని విషయాలు రాయబడి ఉన్నది. ఆ ఒక ఉపమానం గురించి యేసయ్య చెప్పిన ఒక విషయము మత్తాయి సువార్తల యొక్క పుస్తకం 25వ అధ్యాయములో మనము చదివితే చూసి తీరొచ్చు. పోయిన రోజు మనం దేవుని యొక్క వాక్యాంశాల్లో మనం చూసాము. దాసులు ఒక విషయం గురించి మనం చూసాం. మంచి దాసులు, జ్ఞానం కలిగిన దాసులు, లేకపోతే దేవుని యొక్క మాటకు లోబడుతున్న దాసులు గురించి మనం చూసాం. అదే రీతిగా ఇంకొక మాట కూడా మనం చూసాం. దేవుని యొక్క మాటకు విశ్వసించకుండా లేకపోతే నమ్మకం లేని దాసుల యొక్క పోలికలు కూడా బైబిల్ గ్రంథం నుంచి మనం చూడగలిగాం. అయితే ఈరోజు మనం మత్తాయి సువార్తలో నుంచి చదివేటప్పుడు మేకల గురించి గొర్రె గురించి యేసయ్య చెప్పిన ఒక ఉపమానం గురించి మనం బైబిల్ గ్రంథంలో చదివి తీరొచ్చు. ఇది చెప్పడానికి ఉన్న కారణం ఏంటిది అంటే మత్తాయి సువార్తల యొక్క పుస్తకం 25వ అధ్యాయం దాని 31వ వచనం చదివినప్పుడు మనం చూడొచ్చు. మనిషి కుమారుని యొక్క మహిమ ప్రత్యక్షతం అయినప్పుడు లేకపోతే ఆయన మహిమ గల సింహాసనములో కూర్చున్న సమయములో దేవుడు వేర్పరిచే ఒక విధానాన్ని మనం అక్కడ చదవచ్చు. లేకపోతే మత్తాయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి చదివితే అక్కడ చెప్పుతున్న ఒక మాట ఎప్పుడు జరిగే విషయమో తెలుసా? సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల తర్వాత జరిగిన సమయంలో జరిగిన విషయం గురించి ఇది రాయబడి ఉన్నది. బైబిల్లో సుమారు సింహాసనాలు 3 ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క బిడ్డలను తీర్పు తీర్చే సింహాసనము, రెండోది మహిమగల సింహాసనం, మూడోది ధవలవర్ణమైన సింహాసనం. ఇలా 3 సింహాసనం గురించి బైబిల్ చెప్తున్నది. కానీ మత్తాయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మహిమ కలిగిన సింహాసనం గురించి బైబిల్ చెప్పేటట్టుగా మనం చూడొచ్చు. దాని 31వ వచనంలో చదివితే చూడగలిగిన మాట. అయితే ఈ మహిమ గల సింహాసనాన్ని ఉంచడానికి ఉన్న కారణం ఏంటిది అని చెప్పితే ఇది దేవుడు యూదులను లేకపోతే ఇశ్రాయేలీయులను అదే రీతిగా సకల దేశస్తులను తీర్పు తీర్చే ఒక విధానంగా మనం చూసి తీరొచ్చు. చాలా మంది మత్తాయి సువార్త 25వ అధ్యాయములో వారికి చాలా సందేహము కలిగేటట్టుగా మనకి కనిపించుచున్నది. అయితే ఈ 31వ వచనం నుంచి చదివిన ఈ అంశము మనం బైబిల్ గ్రంథంలో చదివితే ఇది 7 సంవత్సరాల మహాశ్రమలు జరిగిన తర్వాత దేవుడు ఏర్పరిచిన ఒక తీర్పు విధానంగా బైబిల్లో మనం చూసి తీరొచ్చు. అయితే అప్పుడు దేవుడు ఎవరెవరిని తీర్పు తీర్చేది? ఇశ్రాయేలీయులను తీర్పు తీర్చేది. లేకపోతే 7 సంవత్సరాల ఆ శ్రమల కాలములో లేకపోతే 7 సంవత్సరాల అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతున్న ఆ కాలములో సంఘం ఎత్తబడి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ మిగిలిపోయినది ఇంకా ఎవరు? ఇశ్రాయేలీయుల ఒక గుంపు మిగిలిపోయి ఉంటుంది. దాని తర్వాత దేవునిని ఎరగకుండా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో అనుబంధం పెట్టకుండా, అదే రీతిగా సంఘముతో ఉండి విడవబడిన ఆ ఒక ప్రజాసంఖ్య మొత్తం ఈ కేటగిరీ కింద వస్తుంది. అందుకే వీరందరినీ కూడా తీర్పు తీర్చడానికి దేవుడు ఏం చేసేది? పెట్టే ఒక ప్రక్రియగా మహిమ గల సింహాసనాన్ని మనం చదివి తీరొచ్చు. అందుకే తెలుసుకో తీరాలి. ఈ మహిమ కలిగిన సింహాసనాన్ని దేవుడు ఎప్పుడు స్థాపించేదో తెలుసా? 7 సంవత్సరాల మహాశ్రమలు జరిగిన తర్వాత. అందుకే ఈ కాలంలో చాలా మంది 7 సంవత్సరాల శ్రమల గురించి 666 గురించి సంఘానికి సంఘ బిడ్డలకి
మనుషులకు చెప్పి అది చెప్పి ఇది చెప్పి భయపెట్టేస్తున్నారు. కానీ ఒక విషయం తెలుసుకోవాలి, సంఘం ఎత్తబడిన తర్వాతే శ్రమల కాలం వచ్చేది. సంఘాన్ని దేవుడు తీసుకెళ్లిన తర్వాతే అంత్యక్రీస్తు పరిపాలన జరిగేది. అంత్యక్రీస్తు ద్వారా వచ్చిన 666 అన్న సంఖ్య, ఆ ముద్ర వచ్చేది సంఘం ఎత్తబడిన తర్వాతే. అయితే ఆ 7 సంవత్సరాల శ్రమల కాలములో సంఘం ఎత్తబడింది. ఎత్తబడిన తర్వాత మిగిలిన గుంపులో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు మిగిలిపోయారంటే, వారి యొక్క విశ్వాస నియమం అనుసరించి వారు చెప్పుచున్న మాట ఏంటంటే, వారి కొరకు మెస్సయ్య వస్తాడని, వారిని విడిపించడానికి మెస్సయ్య సునిశ్చితంగా వస్తారని చెప్పి వారు ఏం చేస్తారు, ఆశ్రయించుకొని జీవించుచున్న ఒక కాలం ఈ 7 సంవత్సరాల కాలం. అయితే ఈ 7 సంవత్సరాల కాలములో లోకములో శ్రమలు జరుగుతున్నప్పుడు అంత్యక్రీస్తు మెస్సయ్యగా బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవాలయాలు కట్టిస్తాడు, ఆరాధన విధానాలు ఏర్పరిచిస్తాడు. కానీ అంత్యక్రీస్తు తన యొక్క పరిపాలన కాలములో ఇశ్రాయేల్ ప్రజలను మెస్సయ్య దగ్గర నుంచి దొంగ మెస్సయ్యగా మార్చడానికి ప్రయత్నం చేసిన టైంలో కొందరు ఇశ్రాయేలీలు భక్తి కలిగి దేవుని యందు ఆసక్తి చెంది జీవించిన కొందరు ఏం చేస్తారో తెలుసా, ఈ అంత్యక్రీస్తు ప్రభుత్వములో నుంచి వేరుగా విడుగా వారి ఆత్మిక విధానానికి అనుకూల పడేటట్టుగా వారు వారి జీవితాన్ని కాపాడు తీరుతారు. అప్పుడు అలాంటి వారిని దేవుడు గొర్రెగా ఎంచుకున్నట్టుగా బైబిల్లో మనం చూడొచ్చు. అందుకే ఇక్కడ 2 విధాలుగా చెప్పుచున్నది. ఒకటి గొర్రెల గురించి చెప్పుచున్నది, మేకల గురించి చెప్పుచున్నది. అందుకే ఈ మహిమ కలిగిన సింహాసనం వచ్చినప్పుడు, పెట్టబడినప్పుడు 2 విధాలుగా ఉన్న గుంపుని దేవుడు చూడగలుగుతారు. ఒకటి గొర్రెల గుంపును, ఇంకొకటి మేకల గుంపును చూసుకొని తీరగలుగుతారు. అయితే ఈ గొర్రెల గుంపుకు మేకల గుంపుకు దేవుడు ఏం చేస్తారో తెలుసా, మహిమ కలిగిన సింహాసనాన్ని ఏర్పరిచినప్పుడు ఒక వేర్పాటు కల్పించి తీరుతారు. అందుకే ఈ 7 సంవత్సరాల శ్రమల కాలములో ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇశ్రాయేలీలు, అన్య దేశస్తులు అందరూ కలిసిమెలిసి ఉంటారు. కానీ వీరిని వేర్పరిచేది ఎప్పుడో తెలుసా, ఈ యేసయ్య 7 సంవత్సరాల శ్రమల తర్వాత దేవుడు తన రాకడలో దిగి వచ్చి అప్పుడు తన సింహాసనాన్ని ఉంచి వీరిని ఏం చేస్తారు, వేర్పరిచి తీరుతారు. అందుకే యేసయ్యకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, యేసయ్య వచ్చారు అంటే ఆయన గుంపు ఆయన కాని గుంపు మధ్య వేర్పాటు ఉండి తీరిద్ది. అలాగైతే ఈ కాలములో దేవునికి నమ్మి దేవుని వాక్యాధారంగా జీవించిన వాడు అందరితో కలిసిమెలిసి జీవించలేరు. అందరూ చేస్తున్న ప్రక్రియలో నడవలేరు. అందరూ ధరించినట్టుగా ధరించలేరు. అందరూ తింటున్నట్టుగా తినలేరు. అందరూ జీవించుచున్నట్టుగా జీవించలేదు. వారి జీవితములో యేసయ్య ఉంటే ఖచ్చితంగా ఒక వేర్పాటు ఖచ్చితంగా ఉండి తీరిద్ది. అందుకే ఈరోజు రాత్రి వేళ తెలుసుకోవాల్సిన విషయం, నీవు యేసయ్యను తెలుసుకొని యేసయ్య వాక్యాన్ని విశ్వసించి నీ జీవితంలో వేర్పాటు ఉందా, అదే ఈ రాత్రి వేళ పరిశోధించాలి. యథార్థముగా ఉన్న దేవుని యొక్క బిడ్డలు వారి జీవితంలో ఏమై ఉంటది, వేర్పాటు ఖచ్చితంగా ఉండి తీరుతుంది. మేకకి గొర్రెకి ఏముంది, వేరున్నాయి. శరీర ప్రక్రియ వేరున్నాయి, ఆరోగ్యం వేరుగున్నాయి, అవి జీవించిన విధానం వేరుగా ఉన్నాయి. వాటి రెండిటికి మధ్య చాలా భేదం ఉంది. అలాగైతే ఆత్మికులుగా ఉండి దేవుని యొక్క వాక్యాధారంగా జీవించిన వారు లోకస్తులకు వేరుగా విడుగా ఉండి తీరాలి. అందుకే యేసయ్యను మనం ఎంతగా తెలుసుకోవడానికి ప్రారంభిస్తామో, ఎంత వాక్య పరిజ్ఞానంలో జీవించడానికి ప్రారంభిస్తామో, మనలో క్రీస్తులో ఉన్న భావం వచ్చి తీరిద్ది. క్రీస్తులా ఉన్న మార్పు మాలోకి వచ్చి తీరిద్ది. క్రీస్తులో ఉన్న జీవితం వచ్చి తీరిద్ది. క్రీస్తును చూచేటట్టుగా మనం మనల్ని ఏం చేయొచ్చు, చూచి తీరొచ్చు. అందుకే కీర్తన 23లో చెప్తున్న ఒక మాట, మొదటి వచనం, యెహోవా నా కాపరి. ఎవరి కాపరి? నాకు కాపరి అవ్వాలి. వేర్పాటు కలిగిన వాడికే యెహోవా కాపరి అయ్యేది. అందరికీ యెహోవా ఏం కాలేరు, కాపరి కాలేరు. లోకంలో బోల్డు గొర్రెలు ఉన్నాయి, గోల్డ్ మేకలు ఉన్నాయి. అన్నిటికీ కాపర్లు ఉన్నాయా?
అన్నిటికీ లేవు, కొన్నిటికి మాత్రమే కాపర్లు ఉన్నాయి. కొన్నిటికి కాపర్లు ఉండడానికి కారణం ఏంటిది? కొన్నిటికి కాపరి ఉండడానికి కారణం ఏంటిదంటే వాటికి ఏమున్నారు? ఒక యజమాని ఉన్నాడు, వాటికి నడిపించే ఒక నాయకుడు ఉన్నాడు. అందుకే గొర్రెల కాపరి కింద ఉంటున్న గొర్రెలకు ఎప్పుడు కాపరి యొక్క సంరక్షణ ఉంది, కాపరి యొక్క నియంత్రణలో జీవించుచున్నది, కాపరి యొక్క విధానములో పెరిగి వచ్చుచున్నది. దాని అర్థం దానికి ఏముంది? కాపరి యొక్క తోడు సాన్నిధ్యతలో జీవించిన విధానం ఉంది. అందుకే ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం వచ్చినప్పుడు యూదులు కొందరు ఏం చేస్తారు, ఇశ్రాయేలీలు కొందరు ఏం చేస్తారు? వారి ఆత్మీకతను బిగించి పట్టుకు తీరుతారు. అంత్యక్రీస్తు పరిపాలన వచ్చినప్పుడు వారు క్రీస్తును ఎదురు చూసుకొని ఆసక్తి చెంది వాక్య గ్రంథాన్ని ధ్యానించుకుంటూ కాచుకొని ఉన్న ఒక విధానం మనం చూసి తీరొచ్చు. ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలుగా మనము కూడా క్రీస్తుని ఎదురు చూసుకొని ఉండే ఒక విధానం ఉండి తీరాలి. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు క్రీస్తును ఎదురు చూసుకోవడానికి ఉన్న విధానం లేదు. అయితే నీవు క్రీస్తు పక్షాన ఉండాలా, లేకపోతే క్రీస్తులో నుంచి దూరముగా ఉండాలా? అందుకే రాత్రి వేళ తెలుసుకోవాల్సిన విధానం, ఇశ్రాయేల్ ప్రజలు వారి మెస్సయ్యను లేకపోతే యేసయ్యను ఎదురు చూసుకొని ఉండే సమయంలో జరిగిన వేర్పాటు. అలాగైతే క్రైస్తవ జీవితం ఒక వేర్పాటు కలిగే ఒక జీవితం. వేర్పాటు ఉందో లేదో తెలుసుకోవాలి. కొందరి జీవిత విధానం చూస్తే ఏ రీతి కలిగిన వేర్పాటు లేదు. వాక్యం విన్నా కూడా వారిలో ఏం రావట్లేదు, వేరుగా ఉండడానికి ఇష్టం లేదు. దేవునితో జీవించి కూడా వాళ్ళకి ఏం లేదు, వేరుగా జీవించి. అందుకే మన కాపరి మనకి ఉన్నది కాబట్టి ఆయన ఏ రీతిగా ఉన్నాడో ఆ రీతిగా తన గొర్రెలు ఏం చేసుకోవాలి? మార్పు చెంది తీరాలి. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, నా గొర్రెలు నా శబ్దాన్ని ఏం చేస్తాయి? వింటాయి. అడవిలో ఉన్న గొర్రెకి కాపరి యొక్క శబ్దం ఏం చెయ్యదు? వినిపించదు. రోడ్డంతా తిరుగుతున్న గొర్రెకి కాపరి యొక్క శబ్దం వినిపించదు. ఊరు తిరుగుతున్న గొర్రెలకి ఎవరి శబ్దం వినిపించదు? కాపరి యొక్క శబ్దం వినిపించదు. అలాగైతే వేర్పాటు కలిగి కాపరి యొక్క నియంత్రణలో కాపరి యొక్క సంరక్షణ బతుకుచున్న దానికి ఎప్పుడు కాపరి యొక్క శబ్దం వినిపించి తీరిద్ది. ఎప్పుడు కాపరి తన అవసరాన్ని తీరుస్తూనే ఉండి తీరుతాడు. ఎప్పుడు కాపరి ఏం చేస్తూ ఉంటది? ఆ మేకలకి కావాల్సిన క్షేమాన్ని ఇచ్చి తీరుతూ ఉంటది. అలాగైతే కాపరి కింద ఉన్న గొర్రెలకి ఏముంది? నివసించడానికి చోటు ఉంది, వాటికి పెరగడానికి సరిహద్దు ఉంది, వాటికి జీవించడానికి ఉన్న ఒక క్రమం ఉంది, వాటిని పోషించడానికి ఒక గొర్రెలు కాపరి ఉన్నాడు. అలాగైతే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క గొర్రెలుగా మేమై తీరాలి. ఈ దేవుని యొక్క కాపరి కింద బతకడానికి ఉన్న ప్రయత్నం ఉండి తీరాలి. అందుకే కీర్తన 23, యెహోవా నాకు కాపరి అయి ఉన్నది. ఈ కాలంలో రక్షణ పొందిన ప్రతి బిడ్డ చెప్పగలగాలి, నా కాపరి దేవుడే నన్ను నడిపించిన మంచి కాపరి, ఆయన శబ్దమే నేను వింటున్నాను, ఆయన వాక్య సరిహద్దులో నేను జీవించుచున్నాను. కానీ ఇక్కడ చెప్పబడిన మాటల్లో దేవుని బిడ్డల గురించి కాదు చెప్పేది ఎవరి గురించి? ఇశ్రాయేలీల గురించి. ఇశ్రాయేలీలకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? వారు వ్యవస్థను విడిచిపెట్టి వెళ్ళరు. వ్యవస్థను ఏం చేయరు? ధర్మశాస్త్ర గ్రంథాలను ఏం చేయరు? విడిచిపెట్టి వెళ్ళరు. ధర్మశాస్త్ర గ్రంథం ఏం చెప్పుతున్నదో దానిని నెరవేర్చడానికి ఎవరికి? ఇశ్రాయేలీయులకు ఎప్పుడు ఇష్టమై ఉండి తీరిద్ది. కానీ వారికి ఏంటి ఒక విషయం ఏంటిది అంటే, నిజమైన మెస్సయ్యను వారు ఏం చేసుకోలేకపోయారు, కనిపెట్టుకోలేకపోయారు. అదే నేను చెప్పి రావడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, ఈ మహిమ కలిగిన సింహాసనాన్ని ఉంచడానికి ఉన్న కారణం ఏంటిదంటే, ఆ టైములోనే ఎందరూ వాక్యాన్ని లేకపోతే వ్యవస్థను పట్టుకొని ఉన్నారు, ఎందరూ మెస్సయ్య కొరకు ఎదురు చూసుకొని ఉన్నారు, ఎంతమంది వారి పరిశుద్ధతను కాపాడి తీరారు, ఎంతమంది వాక్యోపదేశం అనుసరించి జీవించారు, ఎంత మాత్రం వాక్యాన్ని గ్రహించుకున్నారో అన్నది రుజువు అయ్యేది మహిమ కలిగిన సింహాసనం ప్రత్యక్షం అయ్యేటప్పుడే.
అలాగైతే ఒక విషయం తెలుసుకోవాలి, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఇప్పుడు జీవించుచున్న ఈ ఆత్మిక జీవితం, మనం ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు, ఇప్పుడు మనం చూచుచున్న చూపు, ఇప్పుడు చేస్తున్న క్రియలన్నిటికీ దీని ఫలితం తెలిసే ఒక రోజు ఉంది. ఆ రోజు తెలిసి తీరుద్ది, ఈయన నిజంగా దేవునికి నమ్ముకొని జీవించాడా, యథార్థంగా వేర్పాటు కలిగి జీవించాడా అన్నది రుజువైన ఒక రోజు ఉంది. అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, నీవు చేసిన ప్రతి క్రియలకు నీవేం చేయాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం చేయాలి? లెక్క అప్ప చెప్పి తీరాలి. నువ్వు చేసిన ప్రతి మంచిదైనను చెడ్డదైనను ప్రతి క్రియలకు నువ్వేం చేయాలి? నీ లెక్క ఇచ్చి తీరాలి. నీకు ఇచ్చిన ఆయుష్కి లెక్క ఇవ్వాలి, నువ్వు చదివిన వాక్యాలకి లెక్క ఇవ్వాలి, నువ్వు చేసిన ప్రార్థనకు లెక్క ఇవ్వాలి, నువ్వు చేసిన సువార్తకు లెక్క ఇవ్వాలి, నువ్వు చేసిన ఆరాధనకు లెక్క ఇవ్వాలి, నువ్వు కృపావరాల్లో నిండిన దానికి లెక్క ఇవ్వాలి, నీకు ఇచ్చిన ఆత్మిక ఫలాన్ని గురించి లెక్క ఇవ్వాలి, నీకు దేవుడిచ్చిన ప్రతి పరిచర్య గురించి నీవేం చేయాలి? లెక్క ఇచ్చి తీరాలి. అందుకే పోయిన రోజు మంచి దాసుడు గురించి, పరిజ్ఞానం కలిగిన దాసుడు గురించి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుచున్న దాసుని గురించి మనం వినగలిగి, అవన్నీ ఎందుకు ఇచ్చింది? దాని వలన నీ లోపల ఉన్న మంచి యుక్తమైనది ఆయనకేం చేయాలి? రిజల్ట్గా కనబడి తీరాలి. పరీక్ష రాశారంటే దాన్ని ఫలితం తెలిస్తేనే తెలుస్తుంది ఈ కుర్రోడు చదువుతున్నాడా లేదా అన్నది, ఈయన చదువు ఎంత మాత్రం ఉందో అన్నది తెలిసేది. అలాగైతే మనం నమ్ముకున్న ఆత్మిక విధానానికి పరిశోధించే ఒక దినం ఉంది. ఆ రోజు లెక్కలు మొత్తం తేలిపోతాయి. ఆ రోజు నువ్వు చేసిన దాని ఫలితం మొత్తం ఏమైపోద్ది? కనబడి తీరుతుంది. అందుకే అప్పటి వరకు వెయిట్ చేయకుండా, అప్పటి వరకు ఆగకుండా ఇప్పటి నుంచే గొర్రె కాపరితో అనుబంధం పెంచేసుకో. గొర్రె కాపరి యొక్క శబ్దాన్ని విను. గొర్రె కాపరి ఇచ్చుచున్న ఆహారముతో నిండిబాటు కలిగి ఉండు. గొర్రెల కాపరి ఇచ్చుచున్న ఆ సంరక్షణ విధానంలోకి వచ్చి తీరి నీ జీవితాన్ని వేర్పరచుకొని ఉంచు. అందుకే కీర్తన 23వ అధ్యాయము చాలా గొప్పగా చెప్పుతున్నట్టుగా మనం చూడొచ్చు. యెహోవా మన కాపరి అయి ఉన్నది కాబట్టి మనకేముంది? ఆహారం ఉంది, సంరక్షణ ఉంది, కావాల్సిన విధానములన్నిట్లో కూడా తన సహాయము తోడు ఎల్లప్పుడూ మనకి ఉన్నది. అందుకే కీర్తన 23 మీరు చదివి చూస్తే తెలుసుకోగలుగుతారు. యెహోవా నా కాపరి కాబట్టి నాకే విషయంలో ఏముండదు, కొదువు ఉండదు. అలాగైతే దేవుడు మనకి కాపరి అయితే ఆత్మిక విషయాల్లో మనకి కొదువు ఉండి తీరదు. ఆత్మిక విషయంలో ఆయన మనకేం చేస్తారు? నడిపించి తీరుతారు. అలాగైతే ఆయన మనల్ని నడిపించే త్రోవ ఉంది. ఆ త్రోవలో ఆయన ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారు? నడిపించి తీరుతారు. ఆయన ఇచ్చిన ఆహార సామగ్రి ఉంది. ఆ ఆహార సామగ్రిల ద్వారా ఆయన మనల్ని తృప్తిపరుచుతారు. ఆయన ఇచ్చుచున్న మంచి నీళ్ళు ఉన్నాయి. ఆ మంచి నీళ్ళతో ఆయన మనకి తృప్తిపరుస్తారు. ఆయన మన ప్రాణాన్ని కొత్తపరిచి తీరుతారు. ఆయన మనల్ని నడిపించాల్సిన మార్గంలో నడిపించి తీరుతారు. జీవించిన కాలం మొత్తం ఆయన కొరకు జీవించడానికి ఉన్న ఒక నిర్ణయం ఉండి తీరిద్ది. ఇది గొర్రెల కాపరితో ఉన్న గొర్రెలకున్న గొప్ప లక్షణం. అందుకే చెప్పబడిన ఒక మాట, నీవు యథార్థంగా దేవుని కొరకు వేర్పాటు కలిగి ఉంటే నీవు ఎవరి శబ్దం ఆలకించి తీరాలి? దేవుని యొక్క శబ్దం ఆలకించి తీరాలి. అయితే ఈనాడు మనము కూడా దేవుని యొక్క వ్యవస్థను ఆలకించి తీరాలి, వేర్పాటు కలిగి జీవించి తీరాలి. సింహాసనం ప్రత్యక్షమైనప్పుడు కాదు, మన జీవిత విధానాలు రుజువుపరచడానికి ఇప్పటి నుంచే రుజువుపరచండి. ఇప్పటి నుంచే తనతో దేవునితో సంబంధం కలిపి నీ ఆత్మిక జీవితాన్ని ఏం చేసుకో? వేర్పరుచుకో, రూపాంతరం చెందించుకో, కొత్త పరిచేసుకో. అయితే నేను ఇది చెప్పి రావడానికి కారణం ఏంటిదంటే, మహిమ కలిగిన సింహాసనము ఉంచబడినప్పుడు దేవుడు రెండు రీతిగా ఏం చేస్తారు? వేర్పరుస్తాడు. ఒకటి మేకల గుంపును, ఇంకొకటి గొర్రెలను గుంపును. మేకల గురించి బైబిల్ శ్రేష్టంగా చెప్తున్నది. ఆత్మికులకు ఎప్పుడు బైబిల్ మేకలుగానే వర్ణిస్తున్నది. సారీ మేకలు కాదు, గొర్రెలు. క్షమించాలి. ఆత్మీకులను ఎప్పుడూ గొర్రెలుగా ఏం చేస్తున్నది? వర్ణించబడుచున్నది. అందుకే ఇక్కడ ఇశ్రాయేలీయులను కూడా గొర్రెలుగా దేవుడు ఏం చేశారు? వర్ణించి చెప్పారు. కానీ
అవతల పక్క ఇంకొక గుంపు ఉంది. అదే గుంపు మేకల గుంపు. వాటికి ఏముండదు, కాపరితో ఏ అనుబంధం ఉండదు. కాపరి అడుగుజాడలో అవి నడుచుకోవు. కాపరికి చెప్పే విధానంగా ఏర్పాటు వాటి జీవితంలో ఉండవు. అయితే ఒక విషయం తెలుసుకోవాలి, మహాశ్రమలు జరుగుతున్న కాలములో ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోనే గొర్రెలు మేకలు రెండు కలిసే ఉంటాయి. గొర్రెలు మేకలు అన్ని కలిసే ఉంటాయి. కానీ వాటి యొక్క వేర్పాటు ఏం చేయదు, కనబడి తీరదు. ఈ కాలంలో కూడా అంతే కదా. సంఘము లోపల ఆత్మికులు అనాత్మికులు ఉన్నారు. ఆత్మపూర్ణులు ఆత్మపూర్ణత లేని వారు ఉన్నారు. మారు మనసు పొందినవాడు పొందలేనుడు. వీళ్ళిద్దరూ ఒకే చోట్ల పెరుగుతున్నారు. పంటలు మనం పండించేటప్పుడు మంచి పంట కూడా పెరుగుతున్నాయి, గురుగులు కూడా దాని పక్కనే పెరుగుతున్నాయి. కానీ వీటి రెండింటి మధ్య వేర్పాటు కలిగే ఒక దినం వచ్చుచున్నది. ఆ దినం దీని గురించి మొత్తం తేలిపోయి తీరిద్ది. అందుకే పంట వేసేటప్పుడు విత్తనం మనం వేస్తున్నాం. విత్తనం వేసినప్పుడు వీటి మధ్యలో నుంచి గురుగులు కూడా ఏమవుతుంటాయి, పెరిగి వచ్చుతుంటాయి. అంటే ఆ పంట వేసిన ఆ యజమాని ఏం చేయడు, గురుగులను పీకడానికి వెళ్ళడు. ఈ గురుగులను పంటను ఒకేసారి పెరగనిస్తాడు. ఎప్పుడు నరుకుతాడో తెలుసా? పంట ఫలించిన తర్వాత నరుకుతాడు. అప్పుడు వేర్పాటు కలిగి తీరిద్ది. అప్పుడు ఏమై తీరిద్ది? పంట ఉన్న దానిని వేర్పరిచి గురుగులను వేర్పరిచే ఒక ప్రక్రియ ఉంటుంది. అందుకే అప్పటి వరకు వెయిట్ చేయొద్దు. ఇప్పుడే ఈ పంటగా మనం ఏం చేయాలి? ఫలము కలిగిన వారిగా మారాలి, ఆత్మిక గుణాలు కలిగిన వారిగా మారాలి, వాక్యాధారంగా జీవించిన వారిగా మారాలి, ఆత్మశక్తిని పొందుకున్న వారిగా మారి తీరాలి. ఒక వేర్పాటు కలిగి వేరుగా విడుగా జీవిద్దాం. అందుకే దేవుని యొక్క మహిమ కలిగిన సింహాసనం పెట్టినప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలో, లోక దేశములో ఉన్న ప్రజల మధ్యలో దేవుడు ఏం చేస్తారు? వేర్పరుస్తారు. గొర్రెలను మేకలను ఏం చేస్తారు? వేర్పరుస్తారు. అందుకే దాన్ని 33వ వచనానికి వచ్చినప్పుడు చూడగలిగేది, గొర్రెలన్నింటినీ కూడా ఏం చేస్తారు? ఎక్కడ కూర్చోబెడతారు? కుడివైపున కూర్చోబెడతారు. ఎందుకంటే రైట్ సైడ్ అది ఎవరి పక్షము? దేవుని కొరకు ఏర్పరచబడిన సీటింగ్ స్థలం అని. అది అంగీకరణ పొందుకున్న ఒక చోటది. నేను తోడుకొని సంరక్షించగలిగిన ఒక చోటది. అందుకే కదా క్రీస్తు తన పనిని పూర్తి పరిచిన తర్వాత దేవుడు ఆయన ఏం చేశారు? కుడిపాసమున కూర్చోడానికి ఉన్న అధికారం దేవుడిచ్చి తీరారు. అందుకే కదా మనం ఇప్పుడు భూమిలో జీవించుచున్నా మనం ఎక్కడ కూర్చొని? క్రీస్తుతో పరలోక విధానములో కూర్చొని ఉన్నాం. శారీరకంగా ఇప్పుడు మనం భూమిలో ఉన్నా, శారీరకంలో మనం భూమిలో ఉన్న సమానాలు తింటున్నా, శారీరకంగా మనం భూమిలో ఉన్న విధానాలు చేసుకున్నా, మన ఆత్మిక విధానంలో మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం? క్రీస్తుతో కూర్చొని ఉన్నాం పరలోకమందు. అందుకే గొర్రెలుగా మనం గొర్రె కాపరికి అనుకూలముగా ఉండి తీరితే, గొర్రె కాపరి వాక్యానికి అతుక్కు తీరితే, గొర్రె కాపరి యొక్క ఆత్మశక్తిని పొందుకొని తీరితే, గొర్రె కాపరి ఇచ్చిన ఫలాన్ని పొందుకొని తీరితే, ఆయన కూర్చున్న చోట్ల వేర్పాటు కలిగి కూర్చుని తీరొచ్చు. ఆయన అంగీకరించిన వ్యక్తులుగా జీవించి తీరొచ్చు. ఆయన ద్వారా నడిపించబడిన వ్యక్తిగా మనం ఏం చేయొచ్చు? ఉండి తీరొచ్చు. ఇప్పుడు మనం ఎందుకు సారా తాగట్లేదు? ఎందుకు మనం సినిమా చూడట్లేదు? ఎందుకు మనం ఆత్మీకతకు అనాత్మీకత చెందినది ఏవి చేయట్లేదు? కారణం ఏంటిది? మనకొక క్రీస్తు ఉన్నాడు, ఆయన చెప్పిన ఒక విధానం ఉంది, దానికి ప్రాధాన్యత ఇచ్చుచున్నాం. కాబట్టి కొన్నిటిని మనం ఏం చేస్తున్నాం? వద్దనుకుంటున్నాం, అక్కర్లేదు అంటున్నాం. కారణం ఏంటిది? నేను ఎక్కడ కూర్చున్నానో నాకు తెలుసు. నేను పరలోక తలములో కూర్చున్న నేను లోక సుఖా నిమిత్తం నా శరీరాన్ని నేనేం చేయలేను, అప్పగించలేను. క్రీస్తుతో సహవాసం చెందుతున్న నేను లోక సహవాస నిమిత్తం పరిగెట్టి వెళ్ళలేను. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా నీవెక్కడ కూర్చున్నావో అన్నది నీకేమై ఉండాలి?
బైబిల్ లోతు గురించి చెప్పుతున్న ఒక మాట, లోతు అబ్రహాము దగ్గర నుంచి వేరు కలిగి ఒక పట్టణాన్ని ఎంచుకున్నాడు. ఆ పట్టణములో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ పట్టణములో గొప్పవాడయ్యాడు. ఆ పట్టణములో కూడా ఆయన ఏమయ్యాడు తెలుసా? నాయకుడు కూడా అయిపోయాడు. తీర్పు తీర్చేవాడిగా కూడా అయిపోయాడు. ఆ పట్టణములో ఉన్న ప్రజలు ఆయనకు ఒక కుర్చీ కూడా ఇచ్చారు. మరి ఆ మనిషికి ఎలా ఆలోచన కలిగిందో తెలియదు, కానీ ఆ పట్టణంలో జరుగుతున్న ఘోరాలు తెలిసి కూడా ఆ మనిషి ఆ పట్టణాన్ని తీర్పు తీర్చడానికి ఉన్న యోగ్యతలో కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఆ పట్టణములో కుర్చీగా కూర్చున్న టైంలోనే ఆయనను ఆ దేశములో ఉన్న వారిని ఏం చేశారు? యుద్ధాలు చేసుకొని ఎత్తుకొని పోయినప్పుడు ఈయనని కాపాడుకోవడానికి అబ్రహాం రావాల్సి వచ్చింది. ఈయనను సంరక్షించుకోవడానికి, ఈయన గురించి ప్రార్థన చేయడానికి అబ్రహాం కావాల్సి వచ్చింది. అయినా కూడా లోతుకి ఏమీ కావట్లేదు. ఆ పట్టణము నుంచి వేరుగా ఉండాలన్నా, ఆ పట్టణములో నుంచి ఆత్మికుడిగా మారాలన్నా, ఆ పట్టణములో నుంచి దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవేమి ఆయనకి తలంపు లేదు. ఆయనకు ఒకటే గుర్తు, ఒకటే ప్రార్థన, నాకు ఒక కుర్చీ ఇచ్చారు, ఈ కుర్చీలో కూర్చొని నేనేం చేస్తాను? ప్రభుత్వం చేస్తాను, నాయకత్వం చేస్తాను. ఏమై తీరింది? అబ్రహాం యొక్క ప్రయత్నం, అబ్రహాం తనను వేర్పరచుకోవడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేశాడు. యుద్ధంలో నుంచి ఆయనని కాపాడి విడిపించి తీసుకొచ్చారు. తన ప్రాణాన్ని, తన కుటుంబానికి నాశనష్టం జరగకుండా ఉగ్రతలో నుంచి కాపాడడానికి దేవుని దగ్గర ఏం చేశాడు? గోజాడాడు. ఇలాంటి ఎన్ని అవకాశాలు దొరికినా కూడా లోతు ఏం చేయడానికి ఇష్టం లేదు, పట్టణం వినడానికి ఇష్టం లేదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఈ లోక జీవితంలో కొన్నిటిని మనం దేవుని కొరకు ఏం చేయాలి? వదిలి తీరాలి, విడిచిపెట్టి తీరాలి. వద్దు అంటే వద్దే, అక్కర్లేదు అంటే అక్కర్లేదే. అందుకే మహాశ్రమలు జరుగుతున్న సమయములో ఇశ్రాయేల్ ప్రజలు కొన్నిటికి వద్దు అంటారు. ఏమని వద్దంటారు? అంత్యక్రీస్తు మాకు వద్దు అంటారు. అంత్యక్రీస్తు వ్యవస్థలు మాకొద్దు, అంత్యక్రీస్తు ఇస్తున్న ముద్రలు మాకొద్దు, అంత్యక్రీస్తు ఇస్తున్న ఏ సుఖ సౌకర్యాలు మాకొద్దు. మాకు వ్యవస్థ ఉంది, మాకు మెస్సయ్య ఉన్నాడు, మాకు నడిపించే నాయకుడు ఉన్నాడు, మేము ఎదురు చూసుకోవాలి అన్న ఒక ప్రణాళికలో ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు? వేరుగా, విడుగా వారి ఆత్మిక సంరక్షణలో ఏమై ఉండి తీరుతారు? వేరు కలిగి ఉండి తీరుతారు. అందుకే ఈరోజు రాత్రి వేళ నీవు ఎవరి పక్షాన జీవించుచున్నావు? క్రీస్తు పక్షాన జీవించుచున్నావా? అంత్యక్రీస్తు పక్షాన జీవించుచున్నావా? ఒకసారి పరిశోధించుకో. ఇప్పుడు కూడా చాలా మందికి తెలియట్లేదు ఏ గుంపులో నేను ఉన్నానో. కొందరికి ఏం కావట్లేదు. నువ్వు క్రీస్తు గుంపులో ఉంటే క్రీస్తు పోలికలో నీలో కనబడాలి, క్రీస్తు మాటలు నీలో కనబడాలి, క్రీస్తు జీవితం నీలో కనబడాలి, క్రీస్తు వాక్యం నీలో కనబడాలి, క్రీస్తు ఆత్మశక్తి నీలో కనబడాలి, క్రీస్తు ఫలాలు నీలో కనబడాలి, క్రీస్తు జీవించిన జీవితం నీలో కనబడాలి, క్రీస్తు కూర్చున్న పరలోకం నీలో నుంచి కనిపించి తీరాలి. ఇది ఏమీ నీలో కనబడట్లేదు అనుకో, నువ్వు క్రీస్తులో లేవు, అంత్యక్రీస్తులో ఉన్నావు. అందుకే సేవకులు ఆరాధన చెయ్యండి, ఆత్మాభిషేకం పొందుకోండి, బాప్తిసం పొందుకోండి, రక్షణ పొందుకోండి, మారు మనసు పొందుకోండి, కృపావరాలు పొందుకోండి, పరిచర్య చెయ్యండి, సువార్త చెయ్యండి అని మీ వెనకాతలు తిరిగి చెప్పడానికి ఉన్న కారణం ఏంటిది? నువ్వు క్రీస్తు పక్షణములో ఉన్నవాడివి, నువ్వు క్రీస్తు పోలికను చూపించేవాడివి, నువ్వు క్రీస్తు అడుగుజాడలో నడిచిన వాడివి. నిన్ను లోకం క్రీస్తును గుర్తించినట్టుగా గుర్తించి తీరాలి. ఒకవేళ నువ్వు క్రీస్తును గుర్తించకపోతే, క్రీస్తును రుజువు పరచకపోతే, క్రీస్తు ఇచ్చిన ఆత్మశక్తిని పొందకపోతే, నా ఇష్టం, నాకు నచ్చిన నేను ఆరాధన చేస్తాను, నాకు నచ్చినప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను, నాకు నచ్చినప్పుడు నేను చర్చికి వస్తాను, పర్వాలేదు, నీలో దూరింది అంత్యక్రీస్తే. నాకు నచ్చినప్పుడు నేను ప్రార్థనకు వస్తాను, నాకు నచ్చితే నేను ఉపవాసం చేస్తాను, నాకు నచ్చితే నేను అన్ని చేసుకో, ఏం పర్లేదు. నీలో క్రీస్తు కాదు ప్రభుత్వం చేసేది, నీలో క్రీస్తు ఏమై తీరింది? అంత్యక్రీస్తుగా మార్పు చెంది తీరింది. అలాగైతే
వేర్పాటు లేకుండా, క్రీస్తులో ఉన్న సంబంధం లేకుండా కొందరు ఏమై తీరుతున్నారు? గొర్రెల నుంచి మేకలుగా మెల్లగా మారిపోతున్నారు. అందుకే కదా కొందరు నాకు నచ్చితే నేను వెళ్తాను, నీ ఇష్టం. నీకు నచ్చితే నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు గొర్రె నుంచి మేక అవ్వడానికి ఏం చేసుకున్నావు? జీవితాన్ని ఇష్టపట్టేసుకున్నావు. ఈరోజు నాకు బాగోలే, నేను వెళ్ళను చర్చికి, వెళ్ళొద్దు, ఏం నష్టం లేదు. దేవుడు నీ గొంతు పిసికేసుకొని నేనేం చేయడు, చర్చికి తీసుకురాడు. దేవుడు నిన్ను బలవంతపరిచి ఆరాధన చేయమని చెప్పడు. దేవుడు నిన్ను గుద్దేసుకొని చేయమని చెప్పడు. నీకు స్వేచ్ఛనిచ్చి దేవుడు ఏం చేశారు? చెయ్యనిస్తున్నారు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు క్రీస్తు కొరకు ఆసక్తి చెంది, క్రీస్తును ఎదురు చూసుకుంటూ, క్రీస్తు వాక్యోపదేశంలో హృదయంలో సంచయించుకుంటూ, క్రీస్తు నిమిత్తం పరిశుద్ధత కలిగి, ముద్రలు వహించకుండా ఆంతరిక శుద్ధీకరణ పొంది, శారీరక శుద్ధీకరణ పొంది, ఇశ్రాయేల్ ప్రజలు వారిని ఏం చేసుకుంటారు? కాపాడి తీరుతారు. అందుకే ఈరోజు సంఘముగా మనము కూడా పరిశుద్ధాత్మ ముద్రను పొందుకున్నాం, మనం కూడా వాక్యోపదేశాన్ని పొందుకున్నాం, మనం కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని పొందుకున్నాం. ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చిన దేనికి? సంఘం దేవుడు నీకు ఇచ్చినది దేనికి? సేవకులు నీకు ఇచ్చిన దేనికి? నిన్ను నీవేం చేసుకోవాలి? సంరక్షణ పరిచి కాపాడుకో. నీ శరీరాన్ని కాపాడుకో, నీ ఆత్మను కాపాడుకో, నీ ప్రాణాన్ని కాపాడుకో. దానికి క్రీస్తుతో సంబంధాన్ని ఖాయం చెయ్యి. అందుకే ఈరోజు నీవెక్కడ కూర్చున్నావో ఒకసారి పరిశోధించి చూడు. క్రీస్తులో కూర్చున్నావా? క్రీస్తు పక్షాన కూర్చున్నావా? క్రీస్తు కుడి పక్కన కూర్చున్నావా? ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ నీకు దొరికిన కుర్చీ ఈ రాత్రి వేళ ఏం చేసి తీరాలి? తెలిసి తీరాలి. ధనవంతుడు లాజరు గురించి బైబిల్ మంచిగా వ్యాఖ్యానించుచున్నది. జీవించినాళ్ళు ధనవంతుడు మంచి కుర్చీల్లో కూర్చున్నాడు, మంచి ఇళ్ళలో నివసించాడు, మంచి విధానంగా నడిచాడు. కానీ వాటిలో ఏవి కూడా క్రీస్తు కనబడలే, వాటిలో ఏవి కూడా వాక్యాధారం కనిపించలే, వాటిలో ఏవి కూడా ఆత్మ సాన్నిధ్యత కనిపించలే, వాటిలో ఏటి కూడా ఆత్మిక అనుబంధం కనిపించలే, వాటిలో ఏటిలో కూడా దేవుని యొక్క సేవకులతో, దేవుని యొక్క సంఘంతో ఆయనకు అనుబంధం ఉండేది కాదు. కానీ ఏమైంది? తనకి దొరికిన టైం తీరిపోయింది, మరణంతో తన టైం ముగించిపోయింది. మరుపక్క లాజరు అన్న దీనుడు, దరిద్రుడు, రోగి, శరీరం అంతా కురుపులతో నిండినవాడు జీవించినాళ్ళు క్రీస్తుతో జీవించాడు, క్రీస్తు పోలికలో జీవించాడు, క్రీస్తు వాక్యాన్ని పట్టుకొని జీవించాడు, క్రీస్తు సహాయాన్ని పొందుకొని జీవించాడు. జీవించిన కాలంలో తనకేమి సుఖం కలిగినది దొరకలే, ఏవి ఆయనకు మంచివేం దొరకలే. అయినా కూడా ఇవన్నీ నాకు క్రీస్తు ఇచ్చినదే, ఇది క్రీస్తు ద్వారా దేవుడు నాకు ఇచ్చినదే, ఇది అంగీకరించి జీవించాలని, జీవించి తీరాలని ఒప్పుకున్నాడు. దాని వలన ఏమైంది? తన జీవితం ముగించి, మరణంతో ముగించిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ మరణం జరిగిన మరుక్షణమే క్రీస్తుకు పరిచర్య చేస్తున్న దేవదూతలు గుంపుగా దిగి వచ్చి తన శరీరాన్ని, తన ప్రాణాత్మలను ఏం చేసుకున్నారు? ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. కానీ ధనవంతుడికి ఆ యోగ్యత దొరకలే. ధనవంతుడి యొక్క ప్రాణాత్మలను తీసుకోవడానికి ఎవ్వరూ రాలే. కానీ లాజరు యొక్క ప్రాణాత్మలను తీసుకోవడానికి ఎవరు వచ్చారు? ఈయన బతుకున్నప్పుడు ఎవరికి అప్పగించారో ఆయన పంపించారు మనుషులకి. ప్రాణాత్మలను తీసుకుపోయి ఆయనని ఎక్కడ కూర్చోబెట్టారు? ఒకసారి ప్రైజ్ లోడ్ చెప్పగలుగుతారా? బతికినన్నాళ్ళు వేదన కలిగిన రొట్టి తిన్నారు, బతికినన్నాళ్ళు రోగముతో ఉన్న శరీరముతో ఉన్నాడు, బతికినన్నాళ్ళు భిక్ష అడుక్కొని జీవించాడు, బతికినన్నాళ్ళు ఏ సుఖము ఆయనకి దొరకలే. కానీ ఆయనకి తెలుసు, నేను కూర్చున్నది క్రీస్తులో, నేను నడిచేది క్రీస్తులో, నేను జీవించిన విధానం క్రీస్తు రూపాన్ని చెందించేది. అందుకే తన ప్రాణాత్మలను క్రీస్తుకు అప్పగించి తీరాడు.
అందుకే రాత్రి వేళ తెలుసుకోవాలి, క్రీస్తులో నీవు జీవించుచున్నప్పుడు నీకు మంచి ఆహారం దొరకకపోవచ్చు. ఎంగిలి ఆహారం తినాల్సిన పరిస్థితి వస్తుంది. నేను అందరూ చులకపరచొచ్చు, నేను అందరూ తృణీకరించవచ్చు, నేను అందరూ చీకొట్టొచ్చు, కానీ క్రీస్తులో ఉన్నవాడికి అవేమి ఏం చెయ్యవు, ఏ రీతి కలిగిన వేదన అర్పించదు. అందుకే లాజరు మరణించిన తర్వాత తనకొక మంచి కుర్చీ దొరికింది. భూమిలో నిలబడినప్పుడు ఒక కుర్చీ కూడా ఎవరు ఇవ్వలేదు, ఎవరు పట్టించుకోలేదు. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత కూర్చోడానికి తనకొక మంచి ఆత్మిక తలం దొరికింది, ఒక మంచి చోటు దొరికి తీరింది. అందుకే నేను ఇది చెప్పి రావడానుకున్న కారణం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తులో బతుకి జీవించుచున్నావంటే నీకు కూర్చోడానికి ఒక చోటు ఉంది. నీ కుర్చీ ఎవరు ఏం చేయలేరు, నీ కుర్చీ ఎవరు కూడా ఏం చేయలేరు, తీసుకెళ్ళలేరు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చిలో ప్రతి విశ్వాసికి ఒక కుర్చీ ఉంది. ఏ కుర్చీలో వారి పేరుందో ఆ కుర్చీలోనే వాళ్ళు ఏం చేయాలి. నాకు వింత అనిపించింది ఇదేంటో. ఆ రోజు ఎవరో ఒక మనిషి వచ్చి పేరు ఉన్న ఇంకొకరి పేరున్న ఒక చోట్ల ఈయన వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న టైంలో ఆ పేరున్న మనిషి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన లేపేసి వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళిపో లేగు. తర్వాత ఆ మనిషిని నేల మీద కూర్చోబెట్టారు. చూడండి ఎలా మారిపోతున్నది. ఇప్పుడు సీటింగ్ కోసం గొడవలే, ఎక్కడ కూర్చోవాలో దానికోసం ఏం చేస్తున్నారు, కొట్టేసుకుంటున్నారు. మన దాంట్లో కూడా ఉన్నాయి కదా, లేటుకు వస్తారు, మధ్యన దూరం ముందుకు వస్తారు, కొట్టేసుకోవడమే. వచ్చింది లేటు, వచ్చింది 8 గంటలకి ప్రార్థన అంటే 9:30కి వచ్చారు. ఈ వచ్చింది కూడా లేటుకు వచ్చేసి పాములా లోన దూరి 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 వచ్చి మిగతా వాడిని ఏం చేస్తారు. ఉన్నారా నాకు తెలియట్లేదు. ఇప్పుడే కుర్చీల కోసం కూర్చోవడానికి కొట్టేసుకుంటున్నారు. హలో, ఉన్నారో లేదో. అందుకే రాత్రి వేళ నీవు కూర్చోవలసిన కుర్చీని భూమిలో బతుకుతున్నప్పుడే నిర్ణయించి తీరు. 7 సంవత్సరాల మహాశ్రమలు జరుగుతున్న టైంలో ఇశ్రాయేల్ ప్రజలకి కూర్చోడానికి అంత్యక్రీస్తు చోటిస్తాడా? అందుకే వీళ్ళు ఎక్కడికెళ్ళి కాపురం చేస్తారో తెలుసా? దొంగచాటున గుహల లోపల, అడవిల లోపల, ఎవరికి కనబడలేకుండా దాగోని అక్కడ ఇక్కడ వారి ఆత్మిక జీవితాన్ని ఏం చేసుకుంటారు. అప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన జరిగినప్పుడు వాళ్ళకి కూర్చోడానికి చోటు ఉండదు, నివసించడానికి చోటు ఉండదు. అంతే కదా, ఈ కాలంలో శ్రమలు ఎక్కువ అయిపోతే, సంఘం వ్యతిరేక శ్రమలు ఎక్కువ అయిపోతే కూర్చోడానికి పరిగెట్టడానికే టైం ఉంటుంది. ఇప్పుడు సంఘ బిడ్డలందరూ క్షేమంగా కూర్చున్నారు కదా, అందుకే కదా చాలా మంది క్షేమంగా కూర్చున్నారు కాబట్టి సువార్తకి వెళ్ళరు. ఆ కుర్చీ కాలు ఎరగాలి, అప్పుడు సువార్తకి వెళ్తారు. క్షేమం అన్న కుర్చీ ఏం చేయాలి, ఎరగాలి. ఒక పాస్టర్ గారు మన చర్చికి వచ్చారు. ఆ పాస్టర్ గారు రక్షణ పొందేటప్పుడు దేవునికి తెలిసేటప్పుడు, దేవా నా జీవితానికి సరిపోదు, నాకు ఒక సాక్ష్యం కావాలి, నాకు ఒక సాక్ష్యం కావాలి, నాకు ఒక సాక్ష్యం ఇవ్వు దేవా. దేవుడు ఆయనకు ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు. ఏం చేశారో తెలుసా? ఆయన ఎక్కడికో ప్రార్థనకి వెళ్తున్నాడు, లారీ కిందకి వెళ్ళి ఆయన బైకు తొక్కించేశాడు. ఏమైంది? కాలు మొత్తం పొడి పొడి అయిపోయింది. దేవుడు సాక్ష్యం ఇచ్చేయారు. 3 సంవత్సరాలు ఫుల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత దేవుడు నీకు ఇప్పుడు సాక్ష్యం దొరికిందా, ఇప్పుడు వెళ్తావా పరిచర్యకి? వెళ్తాను దేవా. ఇప్పుడు సేవకుడు ఏం చేస్తాడు? కుంటుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి? ఉన్నారా లేదా నాకు తెలియదు. కొందరికి ప్రార్థన చేయరు. దేవుడు ఏం చేస్తారు? నువ్వు ప్రార్థన చేయలేని విధానంగా నీ జీవితంలో ఏదో ఒకటి గెలుపుతాడు. ఆటోమేటిక్ ప్రార్థన వచ్చేది. అంతే కదా. అందుకే కొందరు సాక్ష్యాలు వింటేనే మనకు అర్థమైపోద్ది. అన్నాటి వరకు ప్రార్థన లేని మనిషి వెంటనే ప్రార్థనా పరుడుగా మారిపోయి దేవుడు ఏదో ఒకటి ఏం చేశారు. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం, ఈ అంత్యక్రీస్తు పరిపాలన జరిగిన సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు వారిని ఏం చేసుకున్నారు?
సంరక్షించుకున్నారు. వారి ఆత్మిక జీవితాన్ని ఏం చేసుకున్నారు? దేవుని నిమిత్తం వేర్పరుచుకున్నారు. దాని వలన వాళ్ళకి ఏం దొరికింది? క్రీస్తుతో కూర్చోడానికి ఉన్న యోగ్యత దొరికి తీరింది. పరలోకములో వారికి ఒక చోటు దేవుడు ఏం చేశారు? ప్రత్యేకంగా ఏర్పరిచారు. కానీ మేకలు కలగలేదు. మేకలకి అంత్యక్రీస్తు ముద్ర అంటించుకున్నారు. అంత్యక్రీస్తు సరుకుల సామగ్రి అన్ని తిన్నారు. అంత్యక్రీస్తు చెప్పిన ప్రకారం అన్ని చేశారు. వారికి ఏం చేయలే? కుడిపాసం వారికి దొరకలే. వారికి మంచి కుర్చీ దొరకలే. వారిని దేవుడు వేర్పరిచేటప్పుడు ఆత్మికుల గుంపుగా వేర్పరచలే, దుష్టుల గుంపులోకి దేవుడు ఏం చేశారు? వారిని దేవుడు ఏం చేశారు? తృణీకరించారు. అలాగైతే ఈ రాత్రి వేళ అంగీకరింపబడిన గుంపులో ఉన్నావా, తృణీకరింపబడిన గుంపులో ఉన్నావా? పరిశోధించేసుకో. శ్రేష్టత కలిగిన విధానములో నీ జీవితం ఉందా? అపవిత్రత కలిగిన విధానంలో నీ జీవితంలో ఒక్కసారి పరిశోధించేసుకో. అందుకే 34వ వచనం చెప్తున్న మాట, గొర్రెలుగా ఉన్న వాటికి కూర్చోడానికి దేవుడు మంచి చోటునిచ్చి కుడి పక్కన వారిని తీసుకొచ్చి అన్నదేంటో తెలుసా? తండ్రి ద్వారా దీవింపబడిన వారలారా అని చెప్పి వారికి ఒక ఘనతను దేవుడిచ్చి తీరుతున్నారు. తండ్రి ద్వారా రక్షణ పొందినవారా, తండ్రి కొరకు జీవితాన్ని కాపాడుకున్నవారా, తండ్రి నిమిత్తం ప్రాణార్పణ చేసిన వారా, తండ్రి నిమిత్తం పరిశుద్ధత కలిగిన వారా, మీరెవరు? దీవింపబడిన వాళ్ళు. అలాగైతే ఈ గొర్రెలకున్న ప్రత్యేకత ఏంటిది? ఈ గొర్రెలు ఏమై తీరుంది? తండ్రి అయిన దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్న ఒక గుంపిది. ఎలాగా ఒక మనిషి ఆశీర్వాదం పొందుకునేది? ఒక మనిషి ఆశీర్వాదం పొందుకునేది ఎప్పుడు? యేసయ్యను నిజ రక్షకుడిగా అంగీకరించి మారు మనసు కలిగి యేసయ్యను దేవుడిగా అంగీకరించినప్పుడు తన జీవితంలో ఫస్ట్ ఆశీర్వాదం ప్రారంభించేది. ఒప్పుకోవాలి. ఏమని? నేను పాపిని, నాకొక రక్షకుడు కావాలి, నాకొక విడుదల కావాలి, నాకు దేవుడు యేసయ్యే, ఆయనే నా ప్రభు అని ఎప్పుడు నువ్వు అంగీకరిస్తానో ఆ రోజే నీకు ఫస్ట్ ఆశీర్వాదం దొరికి తీరేది. అలాగైతే ఈరోజు రక్షణ పొంది మారు మనసు పొంది వాక్యాధారంగా జీవించిన నీవు తండ్రి ద్వారా దీవింపబడిన వాడే. అందుకే తండ్రి ద్వారా దీవెన పొందుకున్న వాళ్ళకి ఏం చేశారు? ఒక రాజ్యం ఇచ్చి తీరారు. ఆ రాజ్యం ఎప్పుడు కట్టబడినది? లోకముకు పునాది వెయ్యక మునుపే స్థాపించబడిన ఒక రాజ్యం. తండ్రి ద్వారా దీవెన పొందిన వారికి ఒక పరలోకం ఉంది, ఒక రాజ్యం ఉంది. వారిని దేవుడు ఎప్పుడు దేవుడు నిర్ణయించారు? ఎప్పుడు వారు తండ్రి ద్వారా దీవెనలు పొందుకున్నారో ఆ రోజే దేవుడు నిన్ను గుర్తించారు, నువ్వు ఆ రాజ్యానికి చెందిన వాడివని. అందుకే తండ్రికి ఏముంది? ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నీకేముంది? చోటు ఉంది. అలాగైతే ఈ గొర్రెలుగా ఉన్న ఇశ్రాయేలీలకు ఏం దొరికింది? దీవెనలు దొరికింది. వారు రక్షణ పొందుకున్నారు, ఆత్మికతను కాపాడుకున్నారు, దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకున్నారు, దేవుని యొక్క నిత్య రక్షణను పొందుకున్నారు. దాని ద్వారా వారికి దేవుడు ఏం చేశారు? దేవుని యొక్క రాజ్యములో వారికి చోటునిచ్చి తీరారు. అందుకే ఈ రాత్రి వేళ నీ కొరకు దేవుడు ఏర్పరిచిన పరలోకములో నీ పేరు నమోదు అయ్యిందా లేదా? ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించేసుకో. కొందరు ఇప్పుడు కూడా భూమిలో జీవించినప్పుడు పరలోకాన్ని ఏం చేయలేదు, స్వతంత్రించలేదు, అనుభవించట్లేదు. వారు చెప్పిన కొందరు అందుకే ప్రైజ్ లార్డ్ చెప్పరు. నువ్వు ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే నీకు పరలోకంతో ఏ సంబంధం లేదు. నువ్వు చర్చికి వచ్చి ఆత్మశక్తితో ఆరాధన చేయకపోతే నీకు పరలోకంతో సంబంధం లేదు. నువ్వు సంఘములోకి రాకపోతే నీకు పరలోకంతో సంబంధం లేదు. దేవుడిచ్చిన ఫలాలు నీలో ఫలించకపోతే నీకు పరలోకంతో సంబంధం లేదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు.
నువ్వు పరలోకానికి సంబంధించిన సంబంధివి అయితే నీ మాటల్లో పరలోకానికి చెందిన విషయాలు ఉంటాయి, నీ ఆరాధనలో పరలోకానికి చెందినవి ఉంటాయి, నీ వాక్య ధ్యానములో పరలోకానికి చెందినవి ఉంటాయి. అందుకే కదా కొందరు ఆరాధనకు వస్తారు, మూగదేవత వారిలో వ్యాపరించింది, అందుకే నోరు మూయించి చప్పట్లు కొట్టడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అర్థం చేసుకో, నీలో దురాత్మ వ్యాపరించుతున్నది, నీలో పరలోకం లేదు. పరలోకం లేదంటే మరి నీలో ఎవరున్నారు? సింపుల్. నేను చప్పట్లు కొట్టొద్దు, నువ్వు పరలోకానికి చెందినవాడు కావు, అందుకే నీకేం రాదు. నువ్వు పరలోకానికి చెందినవాడు కాదు, అందుకే పరలోక పదాలు నీ నోట్లో రావు. పరలోకానికి ఉన్న పదాలే కొన్ని దేవుడు సూపర్గా మనకిచ్చారు. ఏంటి? చాలా పదాలు ఉన్నాయి కదా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, మహిమ, గ్లోరీ, దేవునికి స్తోత్రం, ఇవన్నీ పరలోకానికి ఉన్న పదాలే. అందుకే కదా దావీదు చెప్పాడు, నిన్ను స్తుతించకుండా నేనేం చేయలేను, ఒక రోజు కూడా నేను ఉండలేను. అందుకే కదా దావీదు, నీ ఆవరణంలోకి నేనేం చేస్తాను, ఎల్లప్పుడూ స్తుతించి తీరుతాను. కొందరు ఆవరణం లోపలికి వచ్చింది ఈగలను కొట్టడానికే, దోమలకి అవకాశం ఇవ్వడానికే. ఇంకా కొందరు దేనికోసం దేవాలయానికి వస్తున్నారు వాళ్ళకే తెలియదు. నాకు ఇప్పుడు అర్థం కావట్లే. చర్చి లోపలికి వచ్చి కూర్చున్నారు, కానీ వాళ్ళతో సహా ఎవరిని కూడా తీసుకొని వస్తున్నారు. సాతాన్ని కూడా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. నైనా నువ్వు కూడా ఇక్కడ కూర్చో నాతో. అందుకే నువ్వు చప్పట్లు కొట్టలేదనుకో, స్తుతించలేదనుకో, పరలోకం యొక్క పదాలు ఉచ్చరించలేదనుకో, ఎవరు వచ్చి కూర్చోవచ్చు, సూపర్గా వచ్చి కూర్చోవచ్చు. నిన్ను పేరు పెట్టుకొని పిలుస్తుంది, రాయమ్మా రా, నా గుంపులోకి రా, నాతో కలిసి రా అని ఏం చేస్తుంది. మీరందరూ పొలం కాడ పని చేసిన వాళ్ళే, పొలం దగ్గర కాకి రాకుండా ఉండడానికి ఏం పెడతారు మీరు? దేనికి దిష్టి బొమ్మ? ఎవరో ఉన్నారన్న దానిని ఎవరికి చూపించడానికి. ఇప్పుడున్న కాకిలు కూడా హైబ్రిడ్ కాకిలు అయిపోయినాయి కదా, మా హ్యాటికి కూడా బుర్ర బుద్ధి వచ్చేసింది. అవి ఏం చేస్తాయి, దిష్టి బొమ్మ ఈ నాటకం చేయడానికి పెట్టాడని చెప్పి ఆడొచ్చి ఏం చేస్తే తిని వెళ్ళిపోతున్నాను. అందుకే ఇప్పుడు కొత్త టెక్నిక్ పెట్టారు. ఏంటో తెలుసా? ఈ బొమ్మలే చప్పట్లు కొడతాయి, గోలెడతాయి, కేకలేస్తాయి. చూసారా? ఏమో అలాంటి పొలాల్లోకి పని చేయలేదు గోల. అలాగైతే ఆరాధన మధ్యలో ఆత్మిక జీవితంలో సాతానికి ఏం చేయకూడదు, చోటు ఇవ్వకూడదు. పరలోక విధానాన్ని పలికి పరలోకములో ఉన్న ఉచ్చరింపును ఉచ్చరించి సాతాన్ని దూరపరచుకో. వాక్యం ఉచ్చరించి వ్యవస్థా గ్రంథములను ఉచ్చరించుకొని సాతాన్ని ఏం చేసుకో. ఎక్కడ కొందరు పని ఏంటో తెలుసా? సోమవారం నుంచి శనివారం వరకు తెచ్చుకోవాల్సినవన్నీ తెచ్చేస్తారు. ఆదివారం నుంచి పాస్టర్ గారి పని దీన్ని తోలడం. సోమవారం నుంచి శనివారం వరకు ఎన్నెన్ని దురాత్మలను అన్నింటినీ పట్టుకొని ఎక్కడ కొత్త ఈ దురాత్మ చర్చి లోపలికి వచ్చి కూర్చుంటుంది, మూగ దేవతలా కూర్చుంటుంది, ఆ చప్పట్లు కొట్టదు, స్తోత్రం చెప్పదు, పక్కనున్నోడిని కెలుకుతూ అటు చూచి ఇటు చూచి ఆరాధనని ఎదిరించి కూర్చున్నప్పుడు ఆరాధన సరిగ్గా జరగదు. ఆరాధన మధ్యలో ఏం దేవుని యొక్క సాన్నిధ్యత విడుదల ఏం చేయదు, జరిగి తీరదు. అవతల ఉన్న పాస్టర్ గారు గొంతు చింపుకొని వాక్యం చెప్పినా వీళ్ళేం చేయరు, చప్పట్లు కొట్టరు, ప్రైజులోడు చెప్పరు. బతిమాలాలి ఒక ప్రైజ్లోడు, ఏమండి ప్రైజ్లోడు చెప్పండి అమ్మా, ఒక ప్రైజ్లోడు చెప్పండి అమ్మా, కొద్దిగా చప్పట్లు కొట్టండి, భిక్షం అడిగి చెప్పుకోవాలి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన సంఘస్థుల చేత ప్రైజ్లోడు హల్లెలూయా ఎలా పలికించారు తెలుసా? అక్కడ ఉన్న బల్ల మీద డబ్బని కొట్టి ఒక అమ్మ 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 ఒక ప్రైజ్లోడు చెప్పమ్మా,
బతిమాలుకుంటున్నారు ఆయన. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు, చర్చి లోపలికి వచ్చి మౌనం పాటించకూడదు, దురాత్మ వ్యాపరిస్తుందని ఇప్పుడు కూడా కొందరు ఆత్మికులు పరిజ్ఞానం లేదు. కారణం ఏంటిది? ఆ అంతరిక్షములో ఆత్మ సాన్నిధ్యకు ఏమి ఇవ్వట్లేదు, చోటు దేవుని బిడ్డలు ఇవ్వట్లేదు. అందుకే ప్రత్యక్ష గుడారములో యాజకుడు బలియాగం అర్పించుచున్నప్పుడు బయట ఉన్న ప్రజలకున్న పని ఏంటిది? ఏది? ఆయన తన ప్రాణాన్ని తన ప్రాణాన్ని అడ్డం పెట్టుకునే ప్రత్యక్ష గుడారం లోపల దూరేది. ఏదైనా తేడా జరిగిందనుకో బయట ఉన్నోడికి ఏం జరగదు, ఎవడికి జరిగిద్ది? లోపలికి వెళ్తున్న యాజకుడు. ఎందుకు? తన చేతిలో ఆ ఇశ్రాయేల్ అందరినీ సంరక్షించే విధానంగా తన చేతిలో ఏముంది? రక్త కంచె ఉంది, రక్తముతో ఉన్న పాత్ర ఉంది, రక్తం ఉంది. దీనిని పట్టుకొని యాజకం ధర్మాన్ని నెరవేర్చుటకు యాజకుడు లోనకి వెళ్తున్నప్పుడు ఎంత స్తోత్రం చెప్పి, ఎంత పశ్చాత్తాపడి, ఎంత దేవునికి మహిమపరుచుకుంటే భయభక్తితో లోనకి వెళ్తుంటాడు. లేకపోతే మన విశ్వాసులాగేనా సైలెంట్గా వచ్చి కూర్చుంటారు. తెలుగు భాషలో చెప్తే ముద్దపప్పులాగా. ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళిన యాజకుడు ఎంత మాత్రం భయభక్తితో దేవునికి, దేవా నా ప్రాణానికి ఏ హాని కలగకూడదు, నేను చేస్తున్న ఈ బలియాగం ఏం కాకూడదు, రిజెక్ట్ చేసిన విధానం కాకూడదు, అంగీకరించే విధానం కావాలి దేవా దీనిపైన నీ కరుణను చూపించు, దీనిపైన నీ దయను చూపించు, దేవా నీకు స్తోత్రం, నన్ను కాపాడు, ప్రజలను కాపాడు. మాట మాటకి తన నోటితో తన పదములతో దేవునికి గణపరుచుకుంటూ ఆవరణంలో నుంచి ప్రత్యక్ష గుడారం లోపలికి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళి తిరిగి అదే రీతిగా సంరక్షణ కలిగి బయటికి రావాలి. అప్పటి వరకు ఎంత మాత్రం ప్రాణార్పణ చేసుకుని లోనికి వెళ్ళేది. ఈ కాలంలో దేవాలయానికి వచ్చిన వాడికి ఆ ప్రాణార్పణ లేదు. అడుక్కోవాలి. ఏమని? యాజకుడు అడుక్కోలే, అమ్మా కొద్దిగా స్తోత్రం చెప్పేసి నాకు సాయం చేయమ్మా, నేను యాజక ధర్మం నెరవేర్చున్నాను, నేను చచ్చిపోకూడదు, ఈ అంగీకరించిన యాగం దేవుని ద్వారా అంగీకరింపబడాలి. అందుకే ప్రత్యేకంగా చెప్పే ఒక మాట, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో అనుబంధం కలిగిన వారు ఎప్పుడు కూడా మౌనాన్ని పాటించకూడదు. నీకు వాక్యం నచ్చకపోయినా స్తోత్రం చెప్పడం మాత్రం ఆపొద్దు. నీకు వాక్యం పొడుతున్నా నువ్వు స్తోత్రం చెప్పడం ఆపకూడదు. నీ అంతరాత్మ లోపల దేవునికి స్తుతించి తీరాలి, దేవునికి ఘనపరిచి తీరాలి. కారణం ఏంటిది? పరలోకాన్ని నీవు దింపుతున్నావు, పరలోక స్వాధీనాన్ని నీవు అనుభవించుచున్నావు, పరలోక విధానములో నీవు జీవించుచున్నావు. ఈ అంత్యక్రీస్తు పరిపాలన జరిగిన టైంలో వీరు ఎలా ఆరాధన చేస్తుంటారో ఆలోచించండి, వీరు ఎలా ప్రార్థన చేస్తుంటారో ఆలోచించి చూడండి. అప్పుడు బైబిల్ దొరుకుతుందా? అప్పుడు ఆరాధన చేయడానికి సంఘాలు ఉంటాయా? అప్పుడు సదుపాయాలు ఏమైనా ఉంటాయా? అప్పుడు కూడా వారు ఏం చేశారు? దేవుని ద్వారా దీవెన పొందుకున్న వారిగా అంగీకరణ పొందేటట్టుగా వారు చేయాల్సిన పనులన్నీ చేసి పెట్టారు. చెరసాలలో పౌలు శీలలను కట్టి పెట్టినప్పుడు వారు మౌనంగా పడుకోలేకపోయారు. చెరసాల లోపల చేతులు కాళ్ళు సంఖ్యలతో బంధించేసిన వారు పాటలు పాడడం ఆపలే, ప్రార్థన చేయడం ఆపలే, వాక్యాన్ని ఉచ్చరించడం ఆపలే, దేవుని ఘనపరచడం ఆపలే. కారణం ఏంటిది? వారి బంధకం వారి ఆత్మిక జీవితానికి ఒక అడ్డు కాదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఒక బంధకంగా వచ్చి కూర్చుంటే జీవితం మొత్తం బంధకంగానే ఉండిపోద్ది. అందుకే పౌలు శీలలు వారికి కలిగినది ఏంటిది? మొత్తం బీపంతా ఓసిపోయేటట్టుగా కొట్టారు. శరీరం మొత్తం వాపుతో ఉంది, శరీరం మొత్తం వేదనతో ఉంది, శరీరం అంతా మంచి మరి తిండి పెట్టారో లేదో కూడా మనకు తెలీదు. తిండి పెట్టుంటారేంటి? అసలు పెట్టుండరు. వారి మనోవేదన కలిగిన టైములో
పరలోకాన్ని ధ్యానించుకొని పాటలు పాడుకుంటూ దేవునికి ఆరాధన చేసుకుంటూ వారి వేదనను కూడా దాటుకుంటూ వాళ్ళు ఏం చేశారు? పరలోకాన్ని దింపగలిగారు. పరలోక విధానం దిగేసరికి ఏం జరిగింది? అక్కడున్న పునాదులు కదిలాయి, అక్కడున్న బంధకాలు తెగిపోయాయి, అక్కడున్న మనుషుల మధ్య ఒక చలనం జరిగింది. చర్చిలోన ఆరాధన చేయలేని వాడు, చర్చి లోపల కేకలు వేయలేనివాడు చేతులు కాలు బంధించేది ఏం కేకలేస్తాడు? చర్చి లోపల చేయలేనోడు, ఇంటి దగ్గర చేయలేనోడు బంధించేస్తే చేస్తాడా? అదే బాధ. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం, అంత్యక్రీస్తు యొక్క పరిపాలన జరిగినప్పుడు వీరు దేవునికి ఆరాధన చేయడం ఆపలే, దేవుని యొక్క వాక్యం చదవడం ఆపలే, ప్రార్థన చేయడం ఆపలే, దేవునిని గణపరచడం ఆపలే, ఆత్మిక జీవితాన్ని బలపరిచే ప్రతి విధానాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? గుహల లోపలకున్న, మట్టి కింద దాగున్న, రాళ్ల తుప్పల్లో ఉన్న, అడవి లోపల ఉన్న దానిని మాత్రం వారు ఏం చేయలే, విడిచిపెట్టలే. అందుకే తండ్రి ద్వారా దీవెన అనుభవించిన వాడు తండ్రిని గణపరచకుండా ఒక్క క్షణం కూడా వదులుకోలేడు. కొందరికి దేవునికి స్తోత్రం చెప్పేది అపాయాలు వచ్చేటప్పుడే. బండి గుద్దుకోవడానికి వచ్చిన యేసు రక్తం జయం 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 జయం. ఏంటి బండి గుద్దుకోవడానికి వచ్చినప్పుడు? బండి గుద్దుకోకుండా ఉండడానికి నువ్వు ముందే యేసు రక్తం జయం చెప్పుకొని వెళ్ళు. ఈ బండి గుద్దడానికి ముందు వచ్చిన యేసు రక్తం జయం 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 జయం. ఎందుకు నాటకం? మేము ఒకసారి బండి మీద వచ్చుతున్నట్టు మా ముందే ఒక లారీ వచ్చి ఆగింది. అందరూ సైలెంట్గా కూర్చున్నాం. ఎవరు యేసు రక్తం లేదు, జయం లేదు, ఏట్లేదు. నేను వెనక్కున్న వాళ్ళకి కాస్త చూశాను, అలా చిరునవ్వు చూపించారు. అందరూ భయంతోనే ఉన్నారు. ఆ బండి దాటుకున్న తర్వాత ఒక్కొక్కడు మెల్లిమెల్లిగా స్తోత్రం చెప్పడం ప్రారంభించారు. మరి వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారు. దేవా ఇంత ముందే నన్ను ఏం చేయలేదు, చంపేసి తీసుకెళ్ళలేదని స్తోత్రం చెప్పారేమో. అందుకే కొందరికి ఇప్పుడు ఏం లేదు, దేవుని యొక్క రాజ్య ఘనత వారిలో కనబడట్లేదు. చర్చిలో వచ్చినప్పుడే పాటలన్నీ పాడతారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చేయరు, పాటల పుస్తకం కూడా దొరకరు. బూజు పట్టిన ఆ పాటల పుస్తకాన్ని చర్చిలో వచ్చేట్టు వెలుగుతారు. ఒక పాట పాడమ్మా అంటే దులిపి తీస్తారు. పాటల పుస్తకం 32వ పాట పాడదామండి, తీయండి అందరూ. పాట వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టండి, మిగతా వాళ్ళు చేతులు ఎత్తి ఊపండి. పాట వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టాలట, రానోడు చేతులు ఊపాలట. అంటే ఆడికి పాడడానికి ఏం లేదు, ఒక పాట లేదు. చర్చి ఏమైపోయి మారింది? పాటల పోటీ చేసే విధానం పులిపిట్ అయి మారింది. ఇంటి దగ్గర ఏమి ఉండదు, ఒక్క పాట ఉండదు. నేనెప్పుడు బండిలో వెళ్తున్నా ఎప్పుడు ఏదో ఒక పాట, దేవుని పాటలు వేస్తూ ఎప్పుడు కొన్నిసార్లు ఒకే పాట 100 సార్లు వింటాను. పక్కన ఉన్నాడు, నీకేమైనా పిచ్చి ఎక్కిందా? పర్వాలేదు, నేను దేవుని కొరకు పాటలు విని పిచ్చెక్కుతాను. అలాగైనా నన్ను పిచ్చోడాన్ని ఏముంది, దేవుని కోసమే కదా. కొందరికి ఎప్పుడు పాటలు రావు, ఖాళీగా కూర్చున్నప్పుడు పాటలు రావు. చర్చిలో ఉన్నప్పుడు పుల్లు పాటలే. ఎందుకు? చేతిలో మైక్ ఉంది, కంజీరు ఉంది, పుల్లు పాటలే. ఇంటి దగ్గర ఏముండదు. నీ ఇంటి దగ్గర నుంచి దురాత్మలు అన్నీ తిరుగుతున్నాయి, వాటికైనా వినిపించాలి నీ పాటలు. ఆదివారం వచ్చి నువ్వు దుమ్ము దులిపేసి పాటల పుస్తకం తీసేసి పాడుతున్నప్పుడు సాతాను వారం అంతా పాటలు లేదు, పుస్తకం లేదు, మొత్తం దుమ్ము దులిపే ఆయన అంటాడు. ఎవరు? ఈ ఇంటికి వెళ్తే పాటలు ఉండదు, పుస్తకం ఉండదు. వెళ్ళిన వెంటనే పాటలు, పుస్తకం, బ్యాగి. నేను ఒకరోజు చూస్తే ఒక విశ్వాసి బ్యాగులో నుంచి ఏం బయటకు వచ్చినాయి తెలుసా? ఏం బయటకు వచ్చినాయి? ఉన్నారో లేదో తెలియట్లేదు. ఆ బ్యాగ్ లోపల నుంచి బైబిల్ తీసింది,
తీసిన వెంటనే అందులో లోపల నుంచి వచ్చిన జంతువులు మీరు చూడాలి. ఈ మరి అందులో ఎలా కాపురం చేసి పెట్టిందో నాకు తెలియదు. ఆ ఇంట్లో ఉన్న జంతువులు మొత్తం ఎందు లోపల ఉన్నాయి. మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది. కొందరు బైబిల్ చూస్తే ఎప్పుడు కొత్తదే, ఏం ఉండదు అస్సలా. కొందరు బైబిల్ ఉపయోగించేదే డబ్బులు దాచుకోవడానికి. మరి ఎవరో చెప్పారు కోలా బైబిల్ లోపల డబ్బులు పెడితే పెరుగుతాయట. ఏ పిచ్చి సిద్ధాంతం! బైబిల్లో డబ్బులు పెడితే పెరగవు. బైబిల్లో డబ్బులు పెట్టితే దొంగతనం అవో అయిపోతాయి. దొరికినోడు మంచోడు ఉన్నాడు అనుకో ఎత్తుకెళ్ళిపోతాడు. కొందరు బైబిల్ ప్రసవ వేదన కలిగింది. కొందరు బైబిల్కి ఏమొచ్చింది? గర్భం అయింది. దాంట్లోనే పెన్ను, దాంట్లోనే పుస్తకము, దాంట్లోనే ఆధార్ కార్డు, దాంట్లోనే పాన్ కార్డు, దాంట్లోనే పులిపిట్ కార్డు, ఏవేవి కార్డు మొత్తం. ఈ రోజు చూస్తే ఇంత లావుగా ఉంటుంది, ఇంకో వారం పోతే ఇంత లావు. మరి నాకు ఇప్పుడు వరకు కనబట్లే ఆ బైబిల్ డబల్ అవ్వేది, నాకు ఎప్పుడు కనిపించట్లే. ఉబ్బుతున్నాయి కానీ దానికి ఏం లేదు, జీవం లేదు. నేను ఇది చెప్పి రావడానుకునే కారణం ఏంటిదంటే, నీ ఆత్మిక జీవితంలో వ్యక్తిపరత జీవితంలో ఉన్నదే దేవాలయంలో చూపించు. ఇంటి దగ్గర పాటలు ఉంటేనే అది ఎక్కడ పాడు. నిన్ను తాకని పాటలు నువ్వేం చేయకూడదు. కొందరు బుల్లెట్లా పాట పాడేది, నాకు తగలకూడదు, ఆడికి తగలని. నాకేం చేయకూడదు, తగలకూడదు, ఆడికి తగలాలి. ఆ పాటలన్నీ ఆడికే. అందుకే నేను చెప్పొచ్చిన మాట, తండ్రి చేత దీవెన పొందుకున్నవాడు ఒక్క క్షణం కూడా పరలోకాన్ని గణపరచకుండా ఉండలేడు. పరలోకాన్ని మహిమపరచకుండా ఒక్క నిమిషం ఉండలేడు. పరలోకాన్ని ఆస్వాదించకుండా ఒక్క గడి ఆయన ఏం చేయలేడు. అందుకే రాత్రి వేళ నా వాక్యాంశాలు నేను ముగించాలని కోరుచున్నాను. నువ్వు గొర్రెల కాపరి యొక్క గుంపులో ఉన్నావా, క్రీస్తు గుంపులో ఉన్నావా, అనుక్షణం దేవుణ్ణి ఏం చేసుకో, స్తుతించుకో. నీకు దేవుడు అన్య భాష వరాన్ని ఇచ్చారు, దేవుడు నీకు ప్రవచన వరాన్ని ఇచ్చారు, దేవుడు నీకు కృపావరాన్ని ఇచ్చారు, పాటలు ఇచ్చారు, వాక్యం ఇచ్చారు. తలుచుకొని దేవునికి ఏం చేయి, ఉచ్చరించుకొని పరలోకాన్ని దింపు. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునితో ఒక మాటని ఒప్పందం చేసుకొని చెప్తాం, దేవా నేను కూడా గొర్రెలుగా కుడి పక్కన ఉండి తీరుటకు సహాయపరచండి దేవా అని చెప్పి రాత్రి వేళ ఒప్పుకొని చెప్తాం దేవునికి. నేను కూడా దీవెన పొందుకున్న జనాంగములో ఉన్నాను, నేను కూడా సంరక్షణ కలిగిన జనాంగములో ఉన్నాను, నేను కూడా తండ్రి ద్వారా దీవింపబడిన వాడిని, నేను కూడా తండ్రి ద్వారా వేర్పరచబడిన వాడిని, నేను కూడా తండ్రి కొరకు జీవించుచున్న వాడిని అన్న ఒక అంగీకరణతో దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు. రాత్రి వేళ నీ సన్నిధిలో మేమందరం కలిసి వచ్చి నీ వాక్యాంశాల్లో నుంచి ధ్యానించుటకు నేర్చుటకు నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. ఈరోజు చెప్పబడిన వాక్యం మా అందరి జీవితంలో దేవ నెరవేరింపు పూర్తి తెచ్చుకోలాగున దేవ సహాయపరచమని కోరుచున్నాం. అనుక్షణం పరలోకాన్ని ధ్యానించేవారిగా, అనుక్షణం పరలోకాన్ని గణపరిచేవారిగా, అనుక్షణం దేవుడిచ్చిన దీవెనలను వర్ణించేవారిగా మమ్మల్ని మార్చుము దేవా. దానికి ఉన్న అలవాటును మా ఆత్మిక జీవితంలో క్రమపరచుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. ఈ రాత్రి వేళ వాక్యాంశాలతో మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. హృదయం తాకినంతగా స్పర్శించినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాని రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.